మార్గంలో ఉన్న వాళ్ళే అయి ఉంటారు. అవునా? అంతేకాకుండా ఏదో ఒక భక్తి సాధన చేస్తూ ఉంటారని చెప్పేసి నేనైతే నమ్ముతున్నానన్నమాట. ఎందుకంటే నేనెప్పుడు భగవన్నామ స్మరణన్న జపమైనా, రోజుకి 2 మాలల జపమైనా చేయండి, లేదా నిత్య పూజ అయినా కూడా నిరంతరంగా చేయండి అని చెప్తూ ఉంటారు కదా! నిరంతరంగా నిత్య పూజ చేస్తే కూడా అది ఒక సాధన కిందికి మారుతదనమాట. అంటే ఒక తపస్సు కిందికి మారుతది. రోజు ఒక స్తోత్రాన్ని రోజు చదువుతూ ఉన్నారనుకోండి, అది కూడా ఒక సాధన కిందికి మారుతది. ఇలా మీరు గనక నేను చెప్పిన వాటిలలో ధ్యానం కూడా ఒక సాధనే. ప్రతిరోజు ధ్యానం చేస్తున్నారు. ఏదో ఒక టైంలో ధ్యానం చేస్తున్నారు. అప్పుడు అది కూడా ఒక సాధన అవుతది. ఈ సాధనల ద్వారా మీకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఏం సంకేతాలవి? ఎందుకు కనిపిస్తాయి ఫస్ట్ చెప్తా. ఎందుకు కనిపిస్తాయంటే, భక్తి సాధనలనేవి ఏది చేసినా గూడా మనకు మన శరీరంలో షట్చక్రాలు అని ఉంటాయి. ఇది దాదాపు మన అందరికీ తెలుసు. అంటే మన సబ్‌స్క్రైబర్స్‌కి. తెలియని వాళ్ళు కొత్త వాళ్ళెవరైనా వస్తే అడుగుతున్నారనమాట. అసలు కుండలిని అంటే ఏంటో గూడా చాలామందికి తెలీదనమాట. కుండలిని అనే వర్డ్‌ని మేము వినలేదమ్మా. అసలు కుండలిని ఏంటిది? షట్చక్రాలు ఏంటివి? అని అడుగుతున్నారు. పాపం వాళ్ళు అంటే చాలా బిజీగా ఉండి భక్తి మార్గంలో అనేది నార్మల్‌గా ఏదో నిత్య పూజ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇంకా సెల్ ఫోన్స్ కూడా కొంతమందికి ఇప్పుడిప్పుడే కొంతమంది చేతుల్లోకి వస్తున్నాయండి. పేదవాళ్ళ చేతుల్లోకి. వాళ్ళు సడెన్‌గా ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేసినప్పుడు మనం కుండలిని, కుండలిని అన్నప్పుడు వాళ్ళకి కుండలిని అంటే ఏంటి? మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయా? కా కమలాలుంటాయా? తామర పువ్వులుంటాయా? రేకులుంటాయా? ఆ రేకుల మీద అమ్మవార్లు కూర్చుంటారా? మధ్యలో ఇంకొక అమ్మవారు కూర్చుంటదా? ఏంటి ఇదంతా అని చెప్పి కన్‌ఫ్యూజ్‌కి లోనవుతున్నారనమాట. ఇప్పుడు అదంతా చెప్తే అది వీడియో లెంత్ ఎక్కువవుతది. కాకపోతే కుండలిని అనేది ప్రతి ఒక్క మానవుడికి ఉంటదనమాట శరీరంలో. స్త్రీ పురుషులకి ప్రతి ఒక్క స్త్రీ పురుషులకి. అది కుండలిని ఎనర్జీ అనేది జాగృతం కావాలి అనంటే అది భక్తి సాధనల వలన ప్లస్ ధ్యానం వలన జాగృతం అవుతదనమాట. మన షట్చక్రాలలో ఆ జాగృతం అనేది ఎట్లా స్టార్ట్ అవుతదంటే, మూలాధార చక్రం నుంచే స్టార్ట్ అవుతది. ఎనర్జీ అనేది రైజ్ కావడం పైకి. కుండలిని మాత నిద్ర లేవడం, నిద్రిస్తున్న సర్పం అని అంటారు గదా! కానీ ఒక్కొక్కసారి మనకు భక్తి సాధనలలో కొన్ని సాధనలలో ఎలా ఉంటదంటే, మధ్య చక్రాలు గూడా యాక్టివేషన్ అవుతాయి. అంటే విశుద్ధి చక్రము, అనాహత చక్రము, ఆజ్ఞా చక్రము. ఈ 3 చక్రాలు ఫాస్ట్‌గా యాక్టివేషన్ అవుతాయి. యాక్టివేషన్ అయినా గూడా మనకి ఫస్ట్ చక్రం మూలాధార చక్రం అనేది యాక్టివేషన్ అవుతది. అది జననేంద్రియాల మధ్య భాగంలో మూలాధార చక్రం అనేది ఉంటది. వెన్నుపూసకు వెనక భాగంలో వెన్నుపూసకు కిందికనమాట. ఫస్ట్ అయితే కూర్చునే దగ్గర ఉంటదనమాట మూలాధార చక్రం. అయితే ఇప్పుడు నేను చెప్పేదేంటంటే, ఏ భక్తి సాధనలు చేసినా గూడా మూలాధార చక్రంలో ఉన్న కుండలిని మాత కాళీమాత అనమాట. అక్కడ కాళీమాత ఉంటది. కాళీమాత నిద్ర లేవడం అనేది జరుగుతది. ఉగ్రత్వంలో, ఉగ్రరూపంగా. ఎందుకంటే మూలాధార చక్రంలోనే భయంకరమైన పాపకర్మలను మనం నిక్షిప్తం చేసుకొని పుడతామనమాట. అంటే ఎన్నో జన్మల కర్మలు మూలాధార చక్రంలోనే ఉంటాయన్నమాట. మూలాధార చక్రం అనేది పునాది అన్నమాట. బేస్. మిగతా చక్రాలకు బేస్ అనమాట. మూలాధార చక్రంలో క్లెన్జింగ్ అనేది పూర్తిగా జరిగినప్పుడు శుభ్రం అనేది అంటే మన పాపకర్మలనేవి పూర్తిగా శుభ్రపడ్డప్పుడు మాత్రమే మనకు పై చక్రాలలో మనము యాక్టివేషన్ అయినా గూడా ఇంకా చక్కగా నిలబడగలుగుతాం అనమాట. పై చక్రాలు కొంచెం అన్‌బ్యాలెన్స్‌గా ఉన్నా గూడా కింద బేస్ చక్రం అనేది చక్కగా క్లెన్జింగ్ అవుతేనే మనకు పై చక్రాలు అనేవి బ్యాలెన్స్‌గా నిలబడగలుగుతాయనమాట. అయితే ఈ భక్తి సాధనలు, ధ్యాన సాధనల మూలంగా మనకి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఈ చక్రాలలో యాక్టివేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. మీరు మీ జీవిత లక్ష్యానికి చేరుకున్నారు అని. ఎందుకంటే మన జీవిత లక్ష్యము మనం పుట్టింది ఈ చక్రాల జాగృతి కొరకు. అంటే చక్రాల జాగృతి అంటే ఏంటి? ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకోవడము, పరమాత్మకు అతి దగ్గరగా వెళ్ళడం. ఇంకా సహస్రార చక్రం వరకు వెళ్తే పరమాత్మతో ఐక్యమవుతాం అనమాట. సాక్షాత్తు మనమే పరమాత్మ అవుతాం. అయితే ఈ మనం భక్తి సాధనలనేవి మొదలుపెట్టినప్పుడు మనకు కొన్ని కొన్ని సింప్టమ్స్ అనేవి తెలుస్తుంటాయనమాట. చిన్న చిన్నవైనా ఇంకా ఎక్కువగా భక్తి సాధనలనేవి కొంతమంది భావనతోని చేస్తారు. అంటే భగవంతుడి మీద విపరీతమైన ప్రేమతోని చేస్తారు. అట్లా చేస్తూ ఉన్నారన్నప్పుడు ఇంకెక్కువ సింప్టమ్స్ కూడా కనిపిస్తాయన్నమాట. అయితే సాధనలేంటో చెప్పా గదా! జపం జేయడం మాలతోనైనా లేదా నార్మల్‌గా కూర్చొనైనా ఒక భగవన్నామాన్ని తీసుకొని జపం జేయడం. అంతేకాదు మాలతో గూడా జేయొచ్చు. ధ్యానం జేయడం, భగవన్నామ స్మరణ ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఏ పని చేస్తున్నా గూడా భగవన్నామ స్మరణ జేయడం. ఇంకా
భక్తి అంటే జ ఇట్లా జపం కాదు. భజన చేయడం, భజనలు చేయడం, పాటలు పాడడం అట్లా కూడా మనము భక్తి సాధన కిందికే వస్తదనమాట. కాకపోతే నిరంతరంగా చేస్తూ ఉండడం వాటినే సాధన అంటారనమాట. ఎప్పుడో ఒకసారి పాట పాడి, ఎప్పుడో ఒకసారి అన్నమాచార్య కీర్తన పాడి, తన్మయత్వానికి లోనయ్యి మళ్ళీ ఒక 20 రోజులు, నెల రోజులు పాడకుండా ఉండడం కాదు. సరే మీరు భజనలు, పాటలు, భగవంతుడి పాటలు పాడుతూ తన్మయత్వానికి లోనవుతున్నప్పుడు అక్కడ కూడా మీకు కుండలిని ఎనర్జీ అనేది రైజ్ అయ్యే అవకాశం ఉంటది. అయితే ఇక్కడ నేను చెప్పేదేందంటే, ఇప్పుడు నేను కొన్ని సంకేతాలు చెప్తానమాట. మీకు తెలుస్తదనమాట. మీరు కరెక్ట్ వేలోనే వెళ్తున్నారు. మీకు ఒకవేళ మంత్రజపము, భగవన్నామస్మరణ అయితే దానికి సిద్ధి కలుగుతదనమాట. సిద్ధి కలిగే సూచనలు కూడా అని చెప్పొచ్చు వీటిని. మీరు భక్తి మార్గంలో ఈ సంకేతాలు కనిపిస్తే ఇంక మధ్యలో ఆపాల్సిన అవసరమే లేదనమాట. మధ్యలో ఆపాల్సిన పరిస్థితి వచ్చినా ఇంకా వేరే పనులు ఏమన్నా ఉంటే ఆపుకోండి. అంటే మనకి 24 గంటలు టైం ఉంటదండి. అందులో కొన్ని గంటలు నిద్రపోతాము. మిగతా గంటల్ని మనము బ్యాలెన్స్ చేసుకుంటే అనవసరమైన ముచ్చట్లు, అనవసరమైన వ్యాపకాలు, ఎంజాయ్‌మెంట్స్ అవన్నీ ఆపితే కరెక్ట్‌గా మనం ఒక పట్టికలాగా యేసుకుంటే ఈ టైంకి ఈ పని చేస్తా, ఈ టైంకి ఈ పని చేస్తా అని చెప్పి పెట్టుకుంటే మనం ఏమనుకుంటున్నామో మన జీవిత లక్ష్యాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకోవచ్చు. అవును. భక్తి మార్గమే కాదు. ఇంకేదైనా లక్ష్యాలున్నా కూడా అవన్నీ తీరుతాయి. మనకు సరిపోతది టైము. అందుకని ఒక పట్టికలాగా యేసుకోవాలనమాట. డైరీలో రాసుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ సాధనల ద్వారా ఏం జరుగుతదంటే థర్డ్ ఐ అనేది యాక్టివేషన్ అయినప్పుడు ఎట్లా తెలుస్తది మనకంటే ధ్యానం చేసే వాళ్ళకైనా, ధ్యానం చేయని వాళ్ళకైనా, ధ్యానం చేయని వాళ్ళకైతే నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకోంగానే కలర్స్‌గా కనిపించడం అనేది జరుగుతది. ఎక్కువగా వైలెట్ కలరు అనేది కనిపించడము, గోల్డెన్ కలరు, లైట్ బ్లూ కలరు అట్లా కనిపించడం అనేది జరుగుతది. ఇది ఈ స్టేజు వచ్చిండ్రు మీరు కలర్స్ కనిపించడం స్టేజ్ వచ్చిండ్రు అన్నప్పుడు మీరు చాలా సంతోషించాల్సిన విషయం. ఎందుకంటే ఆ కలర్స్ కూడా కనిపించవు సామాన్యంగా. ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా కొన్ని రోజులు ఒక నెల, 2 నెలలు కూడా చీకటిగా కనిపిస్తది బ్లాక్ కలర్‌లో. కానీ మీరు కలర్స్ కనిపించే స్థాయికొచ్చిర్రంటే మీరు ఇంకా ముందు స్థాయిలోకి వెళ్తుండ్రని అర్థం. ఈ సింప్టమ్ వచ్చినప్పుడు ఇంకా మీరు సాధనలు ఆపకండి. అంటే సింప్టమ్స్ రాకపోతే మేము సాధనలు ఆపాలా అని కాదు. ఇక్కడ ఏందంటే మీరు చాలా మంచి లెవెల్‌లో ఉన్నారు. మీరు మీ భక్తి సాధనలనేవి ముందుకు వెళ్తున్నాయి అనడానికి సంకేతాలన్నమాట. బ్లాక్ కలర్ కనిపించే వాళ్ళకి గూడా కలర్స్ అనేవి కనిపిస్తాయి. అట్లనే సాధనలు నిరంతరంగా చేయాలన్నమాట. అయితే బాడీ పెయిన్స్ వస్తాయండి. బాడీ పెయిన్స్ ఎట్లా అంటే ధ్యానంలోనూ బాడీ పెయిన్స్ వస్తాయి. అంటే ధ్యానం చేసేవాళ్ళు నిరంతరంగా చేస్తూ ఉన్నప్పుడు మెల్లిగా బాడీ పెయిన్స్ స్టార్ట్ అయితాయి. ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే పైనుంచి కాస్మిక్ ఎనర్జీ, యూనివర్స్ అంటే భగవంతుడి నుంచి వచ్చే ఎనర్జీ కాస్మిక్ ఎనర్జీ. ఈ ఎనర్జీ అనేది మన శరీరం లోపలికి వెళ్తదనమాట సహస్రార చక్రం గుండా. శరీరం లోపలికి వెళ్ళినప్పుడు నాడులు 72,000 నాడులుంటాయి మనకి. గ్రంథులుంటాయి. హార్మోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! చాలా ఒక మానవ శరీరం చాలా ఏమేమో ఉంటాయి. వాటినన్నింటినీ అవి బ్లాకేజెస్‌లలో ఉన్న ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉందో చిన్న బ్లాకేజ్‌ని కూడా క్లియర్ చేయాలని చెప్పేసి ఆ భగవత్ శక్తి పాటుపడుతుంటదనమాట లోపలికెళ్ళి. ఆ బ్లాకేజెస్‌ని క్లియర్ చేసే క్రమంలో మనకు బాడీ పెయిన్స్ వస్తాయనమాట. అంటే మీ శరీరంలో మంచే జరుగుతుంది. మీ శరీరంలో మంచి జరుగుతుందండి. సంతోషించండి. అర్థమైందా? ధ్యానం చేసే వాళ్ళైనా, జపం చేసే వాళ్ళైనా, భక్తి సాధనలు ఏవి చేసే వాళ్ళైనా వాళ్ళకు బాడీ పెయిన్స్ వస్తాయి. ఇప్పుడు నవరాత్రులు చేసే వాళ్ళకి కూడా దుర్గా నవరాత్రులు, వారాహి నవరాత్రులు ఇలాంటివి చేస్తుంటారు కదా! వాళ్ళు నియమ నిష్టలతోని బ్రహ్మచర్యం పాటించి చేస్తుంటారు కదా! వాళ్ళకు బాడీ పెయిన్స్ ఏంది జ్వరం కూడా వస్తది. లోపలున్న బ్యాడ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుందనమాట అట్లా. తలనొప్పి వస్తదండి. ఇప్పుడు ధ్యానంలో అయినా, భక్తి సాధనలలో అయినా మీకు తలనొప్పి అనేది రావచ్చు. తలనొప్పి ఎట్లా వస్తదంటే ఒక్కొక్కసారి వన్ సైడ్ మైగ్రేన్ లాగా కూడా వస్తది. ఇంకా వెన్నుపూస మీద పెయిన్ వస్తది. వెన్నుపూస మీద బాల్స్ తిరిగినట్టుగా పైకి వెళ్తుంటదనమాట అది. అది ఎనర్జీ అనమాట. అక్కడ క్లెన్జింగ్ చేసుకుంటూ వెళ్తుంటదనమాట. అంటే చుట్టూ బాడీ మొత్తం. ఇంకా మీకు మూలాధార చక్రంలో గూడా వైబ్రేషన్స్ అనేవి తెలుస్తాయండి. అది అందరికీ తెలుస్తాయనైతే మాత్రం నేను చెప్పలేను. అట్లా కొంతమందికైతే తెలియొచ్చు. కొంతమందికి తెలవకపోవచ్చు. అయితే ఇక్కడ పూర్వజన్మ పుణ్యఫలం అనేది గూడా మనకు పనికొస్తదనమాట. పూర్వజన్మ పుణ్యఫలం వలన ఏ విధంగా ఉంటదంటే ఇలాంటి సింప్టమ్స్ అనేవి చూసి కొంతమంది భయపడి అబ్బా! ఎందుకీ ఒళ్ళు నొప్పులు ఇవన్నీ అని జెప్పేసి, తలనొప్పి అని జెప్పేసి
భక్తి మార్గాల నుంచి వెళ్ళిపోతారు కదా! పూర్వజన్మ పుణ్యఫలం అనేది ఉన్నప్పుడు అంటే పూర్వజన్మలలో భక్తి సాధనలు చేసి భగవంతుడితో అనుబంధం ఏర్పరచుకొని ఉన్నవాళ్ళమైతే భగవంతుడు మనల్ని అలా బయటికి వెళ్ళనియ్యడనమాట. మనకు భగవంతుడి మీద ఆకర్షణ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉంటదనమాట. అయితే ఇప్పుడు మనకు ఈ సమాచార మాధ్యమాలు ఉన్నాయి కదా! సెల్ ఫోన్స్ ఇవన్నీ వీటి మాధ్యమాల వలన అలా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఆగుతారనమాట. ఇప్పుడు ఈ వీడియో విన్నారనుకోండి, అరే మాకు మంచే జరుగుతుంది. బాడీ పెయిన్స్, వెన్నుపూస మీద పెయిన్స్, జ్వరం రావడము, తలనొప్పి రావడము, ఆజ్ఞాచక్రం దగ్గర కనుబొమ్మల మధ్యలో లాగడము, ఇవన్నీ మంచి గుడ్ సింప్టమ్స్. ఒక్కొక్కసారి విశుద్ధి చక్రం క్లీనింగ్ అయినప్పుడు ఏం జరుగుతదంటే, విశుద్ధి చక్రం దగ్గర పెయిన్ ఒస్తది మనకి. అంటే గొంతు దగ్గర పెయిన్ ఒస్తది. గొంతు బొంగురు పోతది. ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతున్నప్పుడు మీరు సాధనలు మధ్యలో ఆపేయకండి. ఇంకా ఇవన్నీ జరుగుతూ గూడా మనకి భక్తి సాధనలు చేస్తున్నప్పుడు మన చుట్టూ మెల్లిగా, మెల్లిగా స్లోగా ఒక ఆభామండలం అనేది ఏర్పడడం అనేది జరుగుతది. అంటారు కదా! ఆభామండలం. అది ఒక లేయర్ నుంచి స్టార్ట్ అవుతదనమాట. అట్లా స్టార్ట్ అవుతూ 3, 4 అట్లా స్టార్ట్ అవుతున్న కొద్దీ మన మొహంలో తేజస్సొస్తది. మీకు మీరే మొహం అద్దంలో చూసుకున్నప్పుడు అదే నేను ఇంత అందంగా నా చర్మం మెరిసిపోతూ ఇంత అందంగా కనిపిస్తున్నానేంటి అని అనిపిస్తదనమాట. తేజస్సు అనమాట. అందంగా అంటే ఐశ్వర్య రాయ్ అంత అందంగా అట్లా కాదు నేననేది. ఎట్లా ఉన్నా గూడా కల్పనా రాయ్‌లాగా ఉన్నా గూడా ఒక మొహంలో ఒక అమ్మవారి తేజస్సు అనేది వస్తది ఆడవాళ్ళకైతే. మగవాళ్ళకైతే శివుడిలాగా తేజస్సుతోని మెరిసిపోతూ ఉంటారనమాట. అదన్నమాట. అందంగా అంటే ఎత్తుపళ్ళున్నా, నల్లగా ఉన్నా, గుంటకళ్ళున్నా, మెల్లకన్నున్నా ఏది ఉన్నా గూడా ఆ మొహంలో దివ్య దైవిక తేజస్సు అనేది వెలుగుతుంటదనమాట. మీకు ఒక విషయం చెప్పనా? మనము మానవులమే ఇతరులు అంటే ఎదుటి వ్యక్తి అందంగా లేకపోతే ఒక విధంగా చూస్తాం. అందంగా లేడు గదా! మెల్లకన్నుంది గదా! ఎత్తుపళ్ళున్నాయి గదా! అని చెప్పి ఒక రకమైన ఏహ్యభావంతోని చూస్తాం. అంతే చూసేవాళ్ళు చూస్తారు. మనం చూడంలెండి. అయితే అట్లా భగవంతుడు అట్లా అనుకోడనమాట. ఎత్తుపల్లవాడు, గుంటకళ్ళవాడు, మొత్తం గూని ఉన్నవాడు గూడా భక్తుడనుకోండి, విపరీత భక్తుడనుకోండి, సేమ్ కటాక్షం కురిపిస్తాడనమాట. అందుకనే భగవంతుడు కన్న తండ్రి భగవంతుడే అని జెప్తా నేను. అట్లనమాట. భగవంతుడు అందము, అంగవైకల్యము ఏది జూడడు. చాలా దయామయుడనమాట. భగవంతుడు అంటేనే ఎక్స్‌ట్రీమ్ లెవెల్. ఇంకా ఆయన దగ్గర ఎవ్వరు పిల్ల, పాప అసలు జంతువులు గూడా కొన్ని ఆవులు, కుక్కలు కొన్ని గుడ్ల చుట్టూ ఇట్లా ప్రదక్షిణాలు చేస్తుంటాయి గదా! ఆ జంతువుల మీద గూడా కరుణా కటాక్షాలు కురిపిస్తాడు భగవంతుడనమాట. అంటే భగవంతుడికి అందరూ సమానమే అనమాట. అక్కడ అందము ఏది చూడడనమాట. అట్లా మనకు ఎట్లా ఉన్నా గూడా మొహంలో మనకు తేజస్సొస్తదనమాట. ఎవరైనా జూసినప్పుడు దైవిక భావన అనేది వాళ్ళకి తెలుస్తదనమాట. సరే అంతగా గుర్తుపట్టని వాళ్ళు గూడా దైవిక తేజస్సును గుర్తుపట్టలేని వాళ్ళు గూడా మర్యాదిస్తారనమాట మనకి. మర్యాదిస్తారు. అట్లనమాట. అమ్మో! ఏందో వెలుగుతోని వెలిగిపోతుందన్నట్టుగా మర్యాదిస్తారు. ఆ తేజస్సుకు, దైవిక తేజస్సుకు వాళ్ళు బెండయిపోతారనమాట అట్లా. ఇంకా మనకి మీకు ఇంట్లో ఉన్న సమస్యలు గూడా మెల్లిమెల్లిగా సాల్వ్ గావడం అనేది స్టార్ట్ అవుతది. ఇవన్నీ అవుతూ గూడా. ఇట్లా అంటే మీకు కుండలిని అవేకెనింగ్ స్టార్ట్ అయిందని అర్థం అనమాట. మీ దైవిక సాధనల మూలంగా మీకు కుండలిని ఎనర్జీ అనేది పైకి వెళ్తుంది. అమ్మ మూలాధార చక్రంలో నిద్రలేసి అక్కడ క్లెన్జింగ్ స్టార్ట్ అయింది. అయితే ఆ క్లెన్జింగ్ స్టార్ట్ అయినప్పుడు అక్కడ కొన్ని అరిషడ్ వర్గాలకు సంబంధించిన పరీక్షలుంటాయి. అది నేను వేరే వీడియో గూడా తయారు చేశాను. మళ్ళీ చేస్తూనే ఉంటానండి. మీకు అవేర్‌నెస్ మర్చిపోకుండా అనమాట. ఒక వీడియో తయారు చేసి మళ్ళీ దాన్ని మర్చిపోకముందే ఇంకోటి తయారు చేస్తా. అప్పుడు మీరు భక్తి మార్గంలో గుర్తుపెట్టుకొని భక్తి మార్గంలో ముందుకు వెళ్తూ ఉండగలుగుతారు. అట్లా అన్నమాట. ఇవి నేనిప్పుడు చెప్పిన సింప్టమ్స్ అయ్యే గాక కలలల్లో మీకు దేవీ దేవతల దర్శనాలు మెల్లగా స్టార్ట్ అయితది. ఫస్ట్ మీకు బ్లర్‌గానే స్టార్ట్ అవుతది. తర్వాత మెల్లిమెల్లిగా మీకు చాలా బాగా కనిపిస్తదనమాట. అంటే కలలు మనకెట్లా పడతాయి? నిజంగా అయినట్టుగా పడతాయి గదా! అట్లనే మనకు దైవిక శక్తులు, పితృదేవతలు కానియండి, ఇంకా భగవంతులు మీ ఇష్టదైవము, గుడులు, గర్భగుడులు, గుడి గోపురాలు ఇవన్నీ కనిపిస్తాయి గుడిలో ఉన్నట్టు. ఇట్లాంటివి సింప్టమ్స్ మన దేవీ దేవతల యొక్క యోగిని గణాలు గూడా కనిపిస్తారు. ఇప్పుడు శివుడి యొక్క యోగిని గణాలు అంటే నందీశ్వరుడు, మళ్ళీ ఆహ్, నందీశ్వరుడు, పాము, శివుని మెడలో ఉన్న పాము ఇలా అన్నీ చాలా వరకు గంగా నది గూడా కనిపిస్తది. అట్లా మనకు చాలా వరకు
శివుని యొక్క గణాలు అంటే ఎవరి ఇష్టదైవం యొక్క గణాలు వాళ్ళు కనిపిస్తారు. గరుడు, ఇప్పుడు విష్ణుదేవుని అయితే గరుడు, దుర్గమ్మ చుట్టూ ఉండే యోగిని గణాలు కనిపిస్తారు. వారాహిదేవి, ప్రత్యంగిరాదేవి వీళ్ళు కనిపిస్తారు. ఇంకా మీరు భక్తి సాధనలతో పాటు ధ్యాన సాధన కూడా చేస్తున్న వాళ్ళైతే ఇంకా చెప్పక్కర్లేదు. ధ్యానంలో మీరు చాలా చక్కగా మీరు ధ్యానంలో నిమగ్నులు అవ్వగలుగుతారనమాట. ఆలోచన రహిత స్థితికి వెంటనే వెళ్ళగలుగుతారు. అంతేకాదు మీకు ఆజ్ఞాచక్రం దగ్గర దేవీ దేవతల దర్శనాలు స్టార్ట్ అయిపోయినాయి అంటే ఇంకా మీరు మీ సాధనలు ఆపరు ఇంకా మీరు. కాకపోతే మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వమాకండి. మధ్య మధ్యలో గ్యాప్ ఇవ్వమాకండి. మాకు ఈరోజు బిజీ ఉంది, మేము ఈరోజు సినిమాకి వెళ్ళాలి, రేపేమో పూనా ఏమంటారు అదేంటి గోవా వెళ్ళాలి, రేపేమో ఇంకెక్కడికో వెళ్ళాలి. సరే పుణ్యక్షేత్రాలకు వెళ్తే అక్కడనే మనం పుణ్యక్షేత్రాలలోనే మన భక్తి సాధనాలు చేయొచ్చు. కాకపోతే కొన్ని కొన్ని ఇప్పుడు సభ్య సమాజంలో ఉన్నందుకు మనం కొన్ని ప్లేస్లెస్కి నేనైతే వెళ్ళను, తీసుకెళ్లే వాళ్ళు కూడా ఎవరు లేరు. కాకపోతే మీరు వేరే ఎంజాయ్మెంట్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ బీచ్ అని ఈ బీచ్ అని అలాంటివి నాకు కూడా తెలియవు అవి సరిగ్గా, నేను వెళ్ళను కాబట్టి. అటు మా అమ్మ వాళ్ళు నన్ను తీసుకెళ్ళలేదు, ఇటు మా ఆయన కూడా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళడు. అయితే ఇట్లా వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఆ ఎంజాయ్మెంట్స్కి అలవాటు పడి భక్తి మార్గంలోకి రావడానికి ఇష్టపడవు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, ఈ మాయాజాలంలోకి చిక్కుకోమాకండి. అట్లా వెళ్ళకుండా నేను ఇంటి దగ్గర ఉంటానని చెప్పండి. అరే అక్క ఏం చెప్తున్నావు, మనిషి జీవితం అంటే ఇంతేనా అని అనుకునే వాళ్ళు వెళ్ళండి. నేను చెప్తే మాత్రం ఆగుతారాలేండి. కాకపోతే నా బాధ్యత అనమాట, నేను చెప్తున్నా అనమాట, నేను నా అనుభవం కింద చెప్తున్నా అనమాట, అట్లా అనమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఇంకా తలలో చీమలు బాకినట్లు తల మీద అంటే కాస్మిక్ ఎనర్జీ అనేది మన శరీరం లోపలికి వచ్చే ముందు తల మీద ఉన్న బ్రహ్మరంధ్రం గుండా మన శరీరం లోపలికి ఆ భగవద్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి తల మీద చల్లని నీళ్లు పడ్డ అనుభూతి ఉంటుంది అనమాట. వర్షం పడుతుందా ఏంది అనుకుంటాం కానీ పడదు. అంతేకాదు శరీరం మీద కూడా ఒక వాన చినుకులు అక్కడొక చినుకు ఇక్కడొక చినుకు పడ్డ అనుభూతి కలుగుతుంది. అది కాస్మిక్ ఎనర్జీ యొక్క అనుభూతి అనమాట. కానీ వర్షం ఏం పడదు, మనం ఇంట్లో ఉన్నా కూడా పడుతుంది, అట్లనే అనిపిస్తుంది అనమాట. అది చాలా అలాంటి అనుభవాలు నేను చూసిన అనమాట. చినుకుల్లాగా పడతాయి అనమాట. ఒక్కొక్కసారి చినుకు కూడా కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనిపించదు. చినుకు లేదు ఏం లేదు, చినుకు పడ్డ అనుభూతి కలుగుతుంది అనమాట. మన కళ్ళ ముందు కోటి నక్షత్రాలు చిన్న చిన్న చాలా పించ్ ఆఫ్ నక్షత్రాలు కనిపిస్తాయి, అదన్నమాట. ఇంకా మీకు కానీ వైబ్రేషన్స్ రావడం స్టార్ట్ అయ్యిందా అంటే ఒళ్ళు రోమాంచితం కావడము, ఇంకా కంపనాలు అంటే బాడీలో అక్కడక్కడ కంపనాలు వస్తాయి. ధ్యానంలో ఉన్న వాళ్ళకు వస్తాయి, అంటే నార్మల్గా స్తోత్రం చేసే వాళ్ళకు కూడా కంపనాలు వస్తాయి. ఆజ్ఞాచక్రం లాగడం అంతేకాకుండా కంపనాలు కూడా వస్తాయి. ఒక్కొక్కసారి బాడీ హీట్ అయిపోతుంది, ఒక్కొక్కసారి కొంతమందికి చలవగా అయిపోతుంది బాడీ. అయితే ఇది పంచతత్వాలు ఉంటాయి మన శరీరంలో, పంచతత్వాలు ఉంటాయి. వాతావరణంలో ఎట్లా అగ్ని, వాయువు, ఆకాశతత్వం, జలతత్వం ఇవన్నీ ఉంటాయి కదా, 5 ఉంటాయి కదా ఎలిమెంట్స్, అవి మన శరీరంలో కూడా ఉంటాయి. వాటిని బ్యాలెన్స్ చేస్తేనే మనము ఈ భక్తి సాధనలలో చాలా బాగా ముందరికి వెళ్ళగలుగుతాం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన వీడియో, ఈ పంచతత్వాలను ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఆహారంతో సహా ఎలా బ్యాలెన్స్ చేస్తే మన కుండలిని ఎనర్జీ పైకి రైజ్ అవుతుంది, చాలా ఈజీగా అమ్మ పైకి ఎక్కుతూ ఉంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా కదా. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ వీడియో, నెక్స్ట్ సెకండ్ వీడియో అదే వస్తుంది, చూడండి, మొత్తం వీడియో చూడండి. అది పంచతత్వాలను ఎలా బ్యాలెన్స్ చేయాలి భక్తి సాధనలు చేసేవాళ్ళు, కుండలిని ఎనర్జీ కోసం పాటుపడే వాళ్ళు అని చెప్పేసి నేను వీడియో థంబ్నెయిల్ పెట్టాను. వీడియో రెడీ చేస్తాను. ఈ నెక్స్ట్ వీడియో, దీని తర్వాత నెక్స్ట్ వీడియో అదే అప్లోడ్ అవుతుంది, చూడండి. అయితే వీడియోని లైక్ చేయండి. లైకులు చేయకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోలు చాలామందికి వెళ్ళవండి. మీరు అది ఒక సేవా మార్గం కిందికి అనుకోండి. లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి, జై దుర్గమ్మనో జై హనుమానో మీ ఇష్టదైవం యొక్క కామెంట్ పెట్టండి. అంతేకాదు మీరు షేర్ కూడా చేయండి. ముఖ్యంగా ఈ సిమ్టమ్స్ అన్నీ జీవితాంతం వస్తాయా ఏంటి అక్కయ్య అంటే రావండి, జీవితాంతం రావండి. ఇవి ఎక్కడెక్కడ క్లెన్జింగ్ అయిపోతుందో, క్లీన్ అయిపోయిన తర్వాత అక్కడ స్టాప్ అయిపోతుందండి. నేను చెప్పేది ఈ సిమ్టమ్స్ చెప్పా కదా, బాడీ పెయిన్స్ ఇవన్నీ స్టాప్ అయిపోతాయండి. కాబట్టి మీరు భక్తి మార్గాన్ని చేస్తూ ఉండండి. అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకొని ఇంద్రియాల ద్వారా తప్పు చేయకుండా ఆహారాన్ని మార్చి
చక్కగా మీరు ముందుకు వెళ్తూ ఉండండి. మీ భక్తి సాధనలు చేసుకుంటూ, మీ ఇంట్లో బాధ్యతలను నెరవేర్చుకుంటూ పనికిమాలిన విషయాలు, పనికిమాలిన పనులు ఆపేస్తే మనకు టైం చాలా ఎక్కువగా మనకు కుదురుతదనమాట. టైం చాలా ఎక్కువగా మనకు ఉంటదండి. కానీ మనమే ఆ టైంని వేస్ట్ చేస్తుంటామనమాట తెలియకుండానే. ఏముందండి యూట్యూబ్‌లో ఏదో పనికిమాలిన వీడియోలు, సమంత వీడియోలో లేకపోతే ఏదో ఒక వీడియో తీసుకొని ఇప్పుడు అమ్మ మాట అని చెప్పేసి ఒక వీడియో ట్రెండింగ్‌లో ఉంది గదా! ఆ ఒక విషయము నాకు కామెంట్ వచ్చిందనమాట ఒకటి. మీరు గూడా అమ్మ మాట గురించి ఏమైనా జేస్తారా అంటే, అది మన ఛానల్‌లో అలాంటివి ఏం జేయమండి. అయితే ఇప్పుడు అలాంటి వీడియోస్ ఒకదానెనుకొకటి చాలా మంది పెడుతున్నారు కాబట్టి చూస్తూ ఉన్నామనుకోండి, గంట, 2 గంటలు తెలియకుండానే సమయం సరిపోతది. అదే గంట సేపు జపం చేసినామనుకోండి, అది మనకి యాడ్ అయిపోతదండి. సిద్ధి కలగడానికి యాడ్ అయితదది సంఖ్య. మనము కొన్ని అనవసర పనులు గూడా జేస్తుంటామనమాట. ఇగ పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెడుతూ ఉంటే గంట సేపు టైమే తెలవది. అందుకని ఎప్పుడూ ఎరుకతో ఉండాలనమాట. ఆహా! మనము మన పనులేంటి? మనం ఏం జేస్తున్నాం అనేది. సరే రిలాక్సింగ్ కోసం ఏదో మధ్యలో ఒక గంట సేపు వెచ్చిస్తాం. కానీ మన పనులు అయిపోయిన తర్వాత ఆ పని వెచ్చిస్తే బావుంటదనమాట. అంటే మైండ్ రిలాక్స్ కోసము ఏదైనా అంటే నాకైతే మాత్రం మైండ్ రిలాక్స్ అంటే స్తోత్రాలు చదవడం అదే నాకు రిలాక్స్ అనమాట. అట్లనమాట. ఇక మీ లక్ష్యానికి దగ్గరలో ఉన్నారా అని అర్థం అనమాట. ఇక మీ ఇష్టదైవానికి సంబంధించిన కళలు గూడా పడుతుంటాయి. అంటే ఆఫ్‌కోర్స్ మీరు హనుమంతుడిని ఉపాసన చేస్తున్నారనుకోండి, గాలిలో ఎగురుతూ హనుమంతుడిలాగా, పవనపుత్రుడిలాగా వెళ్తూ ఉంటారనమాట గాలిలో. అంతేగాకుండా కోతులు కలలో పడడము, ఇంకా లేకపోతే హ్మ్. చాలా అనమాట. హనుమంతుడికి సంబంధించి హనుమంతుడు సింధూరం పూసి కనిపించడము, ఇట్లాంటివి చాలా వరకు ఏకంగా హనుమంతుడే సజీవ రూపకంగా గూడా దర్శనమిస్తాడు కలలో. అది అద్భుతం అనుకోండి ఇంకా. మీ సాధన ఇంకా సిద్ధి కలిగిపోయిందనమాట. అట్లా అనమాట. ఇంకో విషయం చెప్పాలండి. ఇలా మీరు భక్తి సాధనలు చేస్తున్నప్పుడు దైవశక్తి మీ చుట్టూ చేరడం అనేది ఆరాలాగా ఏర్పడడం అనేది జరుగుతది గదా! అప్పుడేం జరుగుతదంటే ప్రకృతి మీకు దగ్గరవుతది. ప్రకృతి మీకు దగ్గరవ్వడం అనేది ఏంటంటే, ప్రకృతి అంటే మీకు ఎక్కువగా ఇష్టం అనిపిస్తుంటది. చెట్లు, చేమలు, పూల చెట్లు ఇవన్నీ. అంతేకాదు ప్రకృతిలో ఉన్న జీవజంతు జాలాలు గూడా అన్నీ అని చెప్పను. కాకపోతే కొన్ని మీకు దగ్గరగా అతి దగ్గరగా ఉంటాయన్నమాట. ప్రకృతి, భగవంతుడు ఒకటే గదా! కాబట్టి మీ మీ దగ్గరగా పక్షులు వెళ్తూ ఉంటాయనమాట. ఇప్పుడు మనిషి కనిపిస్తే పక్షులు దూరంగా ఎగిరిపోతాయి గదా! అట్లా గాకుండా మీకు దగ్గరగా ఎగురుకుంటూ పోతాయనమాట. ఆ విధంగా. కుక్కలు గూడా మిమ్మల్ని తోక ఊపుకుంటూ కుక్కలు గూడా మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరగా నిలబడతాయనమాట. అంటే భగవత్ శక్తిని గుర్తించగలుగుతాయి. ప్రకృతిలోని జీవజంతు జాలాలు. ఇప్పుడు బటర్‌ఫ్లై ఉంది. బటర్‌ఫ్లై వచ్చి మన మీద వాలినా గూడా మనము ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే దైవిక శక్తితో నిండి ఉన్న మనుషుల దగ్గరికి ప్రకృతి అనేది దగ్గరవుతదనమాట. ప్రకృతిలోని జీవజంతు జాలాలు గూడా దగ్గరవుతాయి. ఆవులైనా లేకపోతే ఈ ఈ కొన్ని జంతువులు, కొన్ని పక్షులు, కొన్ని కీటకాలు ఇట్లా భ్రమరం అట్లాంటివి గూడా మన చుట్టూ గుయ్యమని తిరిగే అవకాశం ఉంటదనమాట. కాకపోతే మనం కొంతమంది ఇగ నార్మల్‌గా భయపడతాం గదండీ! కొంతమంది అంటే అందరూ భయపడకుండా ఉండలేరు. ఇంకా భక్తి మార్గంలో పురోభివృద్ధి అనేది స్టార్ట్ అయితేనే ఆ విధంగా ఉందంటే, పురోభివృద్ధి అనేది ముందుకు వెళ్తున్న కొద్దీ నిర్భయత్వం అనేది వచ్చేస్తది. అసలు మనం దేనికి భయపడం ఇంకా. ఇంకా ఇక హనుమంతుడి చుట్టూ ఉండే దివ్య శక్తులు గూడా మీ చుట్టూ చేరతారనమాట. ఓకేనా అండి? నేను జెప్పా గదా! ఒక 5 సంకేతాలు జెప్పా. 5 సంకేతాలని థంబ్‌నెయిల్‌లో పెట్టా. కానీ చాలానే జెప్పిన గదా! ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓం నమో నారాయణాయ.